ఇప్పుడు మీ తాన ఓ 100 రూపాయలు ఉన్నాయనుకోర్రి, ఎవరన్నా సాయం అడిగితే ఓ 5-10 రూపాయలు ఇస్తుండొచ్చురు. మేము కష్టపడి సంపాదించినాయి దానం చేస్తానుకా అనేటోళ్ళు సుతా ఉంటారు. వాళ్ళని పక్కకు పెట్టురు కానీ కొందరు అట్లా కాదు, వాళ్ళ తన ఉన్నా లేకున్నా ఏరటోళ్లకు ఆసరైతుంటారు. ఈ రోజుల్లో అసంటోళ్ళు ఏడున్నారు అంటారేమో, ఓ అక్కని చూపిస్తాం చూడుర్రీ. అన్నకు ట్రైసైకిల్ కొనిచ్చింది ఏ లీడరో పార్టో సర్కారోల్లో కాదుల్లా, వెనకాల కూకున్న అక్కే ఆసరైంది. ఖమ్మం జిల్లా పెనుబల్లిలో ఉండే అన్న 5 నెలల కిందట రైలెక్కబోయి పడితే ఓ కాలు పురాగా తీసేసిండ్రట. అప్పటి సంది ఇంటి పట్టునే ఉండుకుంటా ఎటు పోవాలన్నా షాన్ అవస్థలు పడుతుంటే ముచ్చట తెలిసి 12,000 పెట్టి ట్రైసైకిల్ కొనిచ్చిందన్నట్టు. అక్క సుత దివ్యాంగురాలే, పేరు అన్నపూర్ణ. వాళ్ళ బాధలు ఎట్లుంటాయో ఎరుకున్నది కాబట్టి ఇట్లా ఆసరైంది. ఏంటమ్మా ప్రాబ్లం అని అడిగారు. స్కూల్కి వెళ్ళట్లేదని అడిగితే ఇట్లా ఇబ్బంది ఉంది మేడం అని చెప్పాను. తను పై అధికారులకు ఫోన్ చేసి ట్రైసైకిల్ ఒక వారం రోజుల్లో ఇంటికి పంపించడం జరిగింది. నేను స్కూల్కి వెళ్ళి చదువుకొని ఒక ఆఫీసర్ మేడం సాయం చేస్తే ఈ స్కూల్ కు పోయి డిగ్రీ దాకా చదువుకొని ఇప్పుడు ఓ ప్రైవేట్ కొలువు చేస్తుంది. ఈ ఒక్కనికే కాదుల్లో ఓ ట్రస్ట్ పెట్టి ఇప్పటికే 10 మందికి ట్రైసైకిళ్లు 13 మందికి వీల్ చైర్లు వంచింది. నా లెక్క ఎవ్వరు రంది పడొద్దని తోటోళ్లకు శాతనైన కాడికి సాయం చేస్తుందన్నట్టు. ఎవరినెవరు పట్టించుకొని ఈ కాలంలో తోటి దివ్యాంగులకు ఆసరైతున్నవంటే అన్నపూర్ణక్క నువ్వు గిరేటక్క.